చూడొచ్చు రైతు అందులో నుంచి నీళ్ళ నుంచి మొక్కజొన్నలు తీస్తున్న దృశ్యం. ఇక్కడ ఉన్నారు చిట్టి గారు అని. ఒకసారి మాట్లాడండి, రైతు కష్టాలు ఏంటో ఒకసారి చెప్పండి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామం. ఈ తిరుమలాయపాలెం మండలంలో ఈ సంవత్సరం అత్యధికంగా మొక్కజొన్న వేయడం జరిగింది. రాత్రి అకాల వర్షం వల్ల ఈ మొక్కజొన్న పట్టాలు లేచిపోవటం, అదేవిధంగా మొక్కజొన్నలు ఉబ్బటం, ఈ తడిచిన ధాన్యాన్ని కూడా అసలు మొక్కజొన్నలు మంచిగా కొంటారా చెడ్డగా కొంటారా ఇక్కడ ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి, ఈ బురదలో నాని ఉబ్బినాయి. 2400 గవర్నమెంట్ మార్క్ పెట్టుకుంటుందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో హామీలు ఇచ్చింది. ఆ ఎలక్షన్లో హామీలు ఇచ్చినవి కూడా కనీసం ఇక్కడికి వచ్చి మంత్రి గారి నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రివర్గంలో ఉండి కనీసం రోడ్డు మీద పోతుంటే రైతులు ఏంది కష్టకాలం అనేది. ఓట్లప్పుడు కాంగ్రెస్ కోటేయండి, పింఛన్లు ఇస్తాం, రైతుల బోనస్ ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం. ఇవాళ మంత్రి గారు ఎక్కడుండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ధాన్యం కాడికి రావాలి. ఈ మొక్కజొన్నలు కనీసం 24 కొనడానికి చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ప్రభుత్వం? ఇవాటి వరకు ఎంత ఉండొచ్చు? సుమారు దాదాపు 300 టన్నులు ఉంటుందన్న. అక్కడ ఇక్కడ కలిపి పిండిపోలు కేశాపురం కలిపి 300 టన్నులు ఉంటుంది. కనీసం ఒక్క ఎకరానికి 40 క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం. మంది బ్లాక్ సాయిల్ కాబట్టి, నల్ల భూములు కాబట్టి ఈ సంవత్సరం 40 క్వింటాలు ఎకరానికి వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారు ఎమ్మటే వచ్చి ఈ యొక్క కేశాపురం ఆధ్వర్యంలో, అదే పిండిపోలు రెవెన్యూలో అక్కడ కూడా కొద్దిగా పోసారు, కళ్ళాలలో ఉన్నాయి. ఈ ధాన్యాన్ని కూడా మొత్తం కొనాలి. కలెక్టర్ గారు 2 రోజులు హామీలు ఇచ్చింది కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా ప్రతి ఒక్క రైతు కొనాలి. కాబట్టి ఇదే ప్రకారంగా మళ్ళీ సాయంత్రం వరకు మేఘాలు గమ్ముకున్నాయి. ఈ 4 రోజుల్లో వాతావరణ శాఖ వానలు ఉన్నాయంటారు. ఈ పట్టాలు కూడా కనీసం గవర్నమెంట్ సమకూర్చట్లేదు. కనీసం రైతులకి పట్టాలు కూడా ఇయ్యలేని పరిస్థితి గవర్నమెంట్. ధర్నా చేశారు, మీకు హామీ ఇచ్చారు, ధర్నాలు చేశారు కదా ఇప్పుడు హైవే రోడ్ పై. కలెక్టర్ గారు ఏం చేశారు? జేసీ గారు ఇట్లా 2 రోజుల్లో మేము అందరికీ కూడా కాటాలు వేపిస్తాం, లారీలు పంపిస్తాం అన్నారు. ఇవాళ ఒక్క లారీ అయిపోయింది. ఇక్కడ నుంచి కేశాపురం డొంక నుంచి ఒక్క లారీ అయిపోయింది. కనీసం ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక మంత్రి గారి పిఏ వచ్చి ఒక మంత్రివర్గంలో స్థానికంగా వచ్చి చూసే దిక్కులేదు. కనీసం లారీలు కూడా పంపే దిక్కులేదు. దాదాపు 3 లారీలు 4 లారీల సరుకు బస్తాలను నింపున్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మీద గణికలు ఈ ఎమ్మటే ఈ మొక్కజొన్న 50 లారీలు అవుతాయి. కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే రేపు వస్తాడు, రోజు రేపే 20 రోజుల మంది చేస్తాను, రోజు రేపే అంటాడు. ఫోన్ చేస్తారు కాంట్రాక్టర్ భద్రం గారండి. అయితే ఆయన ఫోన్ చేసిన ఇప్పుడే చేస్తే రోజు రేపే, నిన్న చేసినా అంతే అంటాడు. 3-4 రోజుల మంది ఫోన్లు చేస్తాను, రోజు రేపే అంటాడు. ఫోన్లు కూడా ఎత్తట్లే. రైతులు కాంట్రాక్టర్ ఫోన్ చేసే పరిస్థితి వచ్చింది లారీ కాంట్రాక్టర్. అది ఆయనదే తోలన్నట్టు ఈ మొత్తం కాన్షియన్స్ మొత్తం. డాక్టర్లు వేసుకొని పంపించుకొని గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వరకు ఇస్తే మిగతా డబ్బులు మాకు దిగుమతి కావాలన్నమాట. గోడాలు ఉన్నాయి, అవి మాకు పర్మిషన్ ఇస్తే ట్రాక్టర్తో రైతులు తీసుకుని ఆడేస్తాం. ఈ పని కాదు దగ్గర పట్ల మనకి పిండిపోలు గ్రామంలో కానీ ఇక్కడ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆ ఫంక్షన్ హాల్లో లీజు తీసుకుని ఆ ఫంక్షన్ హాల్లో వేసుకుని తర్వాత కూడా సమకూర్చొని గోదావరి ఖాళీ అయినప్పుడు రైతులు ఇబ్బంది చూడాలి. ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఏమంటే ఇస్తారు 300 బస్తా 400 పడుతుంది. ఆ ఫంక్షన్ హాల్లో ఇప్పుడు పెళ్లిళ్ళు లేవు, ఏం లేవు, ఖాళీగా ఉన్నాయి. ఆ ఫంక్షన్ హాల్ వేసుకొని గవర్నమెంట్కి వీలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈ సాకు ఏంటంటే కొనం సాకు. ఇదంతా గవర్నమెంట్ ఏంటంటే కొనం సాకు. ఏంటంటే వస్తానా బర్రెని పాలు తీయే దోని ఇప్పుతాను. ఈ మధ్య కాలంలో మీకు ఐకేప్ సెంటర్ లేదని చెప్పి ధర్నా చేశారు కదా, ఐకేప్ సెంటర్ పెట్టడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒకటే లోడ్ పోయింది, పెట్టేది సుఖం లేదన్నా. ఎందుకంటే సోయింగ్ చేయడం తప్పేది ఏం లేదు, తీసుకుపోయేటోళ్ళు లేడు. వాళ్ళు ఇక్కడ చూసేటోళ్ళు వాళ్ళు బాధలు తట్టుకోలేక మ్యాచర్ చుట్టం, కాటాలు వేయటం, ఆడబెట్టడం. కళాశాలు కూడా రారు ఇంకా 2 రోజులు పోతే, వాళ్ళకి డబ్బులు ఇస్తలేదు. మెయిన్ లారీలు వస్తే ఈ కాటాలు అయినా పోతే ఇప్పుడు మీరు హైవే పై ధర్నా చేశారు కదా, అధికారులు వచ్చారు కదా, వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు? 2 రోజుల్లో వేస్తా ఉంటారు. మేము నెల అవుతుందండి ఇక్కడ పోసి. కాటాయి కూడా ఒక 15 రోజులు అయితేనే కొంతమంది అయ్యి కాటాయి బస్తాలు పోతే వెనక సీరు వచ్చే కోసుకుంటే వాళ్ళకి ఆ ప్లేస్ ఉంటుంది. ఇక ప్లేస్ లేక ఇట్లా పోస్తే ఇగో ఇట్లా అయింది వర్షానికి. మళ్ళీ వర్షం ఉంది 3 రోజులు. ఇప్పుడు రైతులు మామూలుగా ఇబ్బంది కాదు. రాత్రి ఒక ఆయన ఈడికి ఇరిగింది. పట్టా గాలి పట్టుకో తెట్టలపాడు రైతు తుపాకుల కనకాయ ఈ పట్టాతో బడ్డ ఇట్లా పట్టుకుంటే అంటే లేపి రాయి మీద చేస్తే ఇళ్ళకి ఇరిగింది. అది ఇప్పుడు మొక్కజొన్నలు ఆడ తీసుకుంటూ లేరు. ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే డబ్బులు లేవు. ఈ అమ్మితేనే ఆయనకి ఇప్పుడు ఇది అన్న మ్యాచర్ అని అడుగుతారు. ఇంకా మ్యాచర్ 14 13 మ్యాచర్లు అన్నీ వచ్చినాయి కానీ రాత్రి వర్షానికి కొంచెం
నిన్న 2:30-3 విషయం వచ్చి ఇదైంది. ఇంకా అది రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. తడిసిన మొక్కలు వెంటనే, తడిసిన మొక్కలు వెంటనే, తడిసిన మొక్కలు నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. తడిసిన ధాన్యాన్ని వెంటనే, తడిసిన ధాన్యాన్ని వెంటనే, తడిసిన ధాన్యాన్ని వెంటనే, రైతులకు బస్తాలు వెంటనే, రైతులకు బస్తాలు వెంటనే, రైతులకు బస్తాలు వెంటనే, ఆటలైన బస్తాలకు వెంటనే, ఆటలైన బస్తాలకు వెంటనే. పోవాలంటే పోరాటం, పోరాటం. ఈ దొంగల రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. ఈ దోపిడీ రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. ఈ దొంగల రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. కలిసిన మొక్కజొన్నలు వెంటనే, కలిసిన మొక్కజొన్నలు వెంటనే, కలిసిన మొక్కజొన్నలు వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. తడిసిన మొక్కలు ఎమ్మటే, తడిసిన మొక్కల్ని దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నాకు న్యాయం చేస్తారని నెల అయింది పోసాడా, నైట్ నిలబడలేదు, గాలి ఇంతవరకు మొక్కజొన్నలు కొనుగోలు చేయట్లేదు, లారీలు అలర్ట్ చేయట్లేదు. అధికారులు అడుగుతా అంటే మాకు గోడలు లేవని చెప్పేసి అని అంటారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదని చెప్తా ఉన్నారు. ఎలాంటి ఆర్డర్స్ రాకపోతే మేము ఏం చేయాలండి? ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆర్డర్స్ రాకుండా ఉంటే జేసీ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు, మంత్రి గారు కూడా స్పందించలేదు. అకాల వర్షాలు వచ్చి మొక్కజొన్నలు తడతా ఉన్నాయి. దానివల్ల మేము రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి నష్టపోతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ తడిచిన మొక్కజొన్నలు కానీ వెంటనే మీరు కొనుగోలు చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఉంటున్నాం. మొక్కజొన్నలు ఇక్కడ మన పిండిపోల్ సెంటర్ లో పోసినాం. ఈ సెంటర్ నుంచి ఇంతవరకు ఒక లారీ అంటే ఒక లారీ పోలేదు. కోయిల లారీ కూడా రిజెక్ట్ చేశారు. మీరు ఏం చేయాలండి? రైతులు ఇంత ఆరుగాలం కష్టపడి దానికి మీరు అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు. జేసీ గారు కూడా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మొక్కజొన్నలు ఎమ్మెల్యే కొనుగోలండి. మొక్కజొన్నలు తడిచి ఆగమైపోతుంది. జేసీ గారు కానీ ఒక్క లారీ వచ్చింది సార్ ఇప్పటికి నెల నుంచి. ఒక్క లారీ 500, 600, 1000 ఉన్నాయి కదా సార్. కొన్ని వేల బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు మా డిప్యూటీ ఎంఆర్ఓ గారిని పోయి చూడమన్నాను సార్. తడిసి రైతులు ఏ చిందుతారో మీరు ఒకసారి తమని మన డిప్యూటీ ఎంఆర్ఓ గారిని పోయి చూడమన్నాను సార్. ఆ కళ్ళం దగ్గరనే మేము చేస్తున్నాం ధర్నా కూడా. ఒకసారి అడిగిపోయి రైతుల పరిస్థితి ఏందో తమరు ఎంఆర్ఓ గారిని చెప్పండి సార్.
అన్న మీడియాలో పెట్టు అందరు కవర్ చేస్తారు రైతులకు న్యాయం చేసినట్టయితే పెడుతున్నా మన గ్రూప్ రైతు వేదికలకు పెట్టుకోవచ్చు, ప్రైవేట్ పొలం తీసుకోవచ్చు, ఫంక్షన్ హాల్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ దగ్గర దమ్ము లేదు. రైతు వేదికలు వేయించచ్చు కదా సార్ చూడొచ్చు ఇక్కడ రాయించుకోవడానికి స్లిప్ రాయించుకోవడానికి పోవాలి తిరుమలపాలెం పోవాలి పిలిపోలు వస్తే బస్తాలు ఇవ్వరు కనీసం బస్తాలు ఇచ్చినా సగం బస్తాలు ఇస్తారు సగం బస్తాలకి 14 డబ్బాలకు ఒక గట్ట రాస్తారా సార్ పేరు రాసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. సార్ ఇంకోటి కూడా ఏం జరుగుతుంది వచ్చేసరికి నిన్న అకాల వర్షం వల్ల రైతులపై మొండి వైఖరి, రైతులపై ప్రభుత్వం మొండి వైఖరి, రైతులపై ప్రభుత్వం మొండి వైఖరి, రైతులపై ప్రభుత్వం మొండి వైఖరి, రైతులపై మొండి వైఖరి, రైతులపై మొండి వైఖరి, రైతుల ప్రభుత్వం మొండి వైఖరి, 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 రైతులపై ప్రభుత్వం మొండి వైఖరి, రైతులపై ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వంపై
పోనీ. దమ్మాయిగూడెం గ్రామం. నేను ఆల్చో నాగేశ్వరరావు. ఇంకా ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్ లేకపోవటం, ఐకేపీ సెంటర్లు ఉన్న కాడ కూడా ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు. బస్తాలు గండి సంచులు లేవు, లారీలు లేవు, కాంటాలు లేవు. కాంటాలు ఉంటేనో మా దగ్గర కుట్టినవి కూడా తడిచిపోయినాయి. ఇంకా ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. 3 మంత్రులు కూడా మేము వ్యవసాయం చేసినాం అంటారు. వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఆ బాధలు కూడా తెలిసి ఉంటాయి కదా, ఆ బాధలు తెలిసినట్టు కూడా కనపడతా లేదు. వాళ్ళు ఆ వ్యవసాయం చేసిన వాళ్ళైతే కనీసం 3 మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాలోనైనా ఏమైనా స్పందన ఉందంటే ఏ స్పందన లేదు. ఎక్కడ కూడా ఇంతవరకు స్పందన అనేది కనపడతా లేదు. ఎందుకు కనపడతా లేదు అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే నిమ్మకి నీరు ఎత్తినట్టుంది. రైతుల పాలిట ఓ శాపంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ ఎమ్మటే గవర్నర్ కూడా దీన్ని స్పందించాలి. గవర్నర్ కూడా స్పందించి ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క లారీ కూడా పోలేదు తెనాపన మన నుంచి. ఎందుకు పోలేదు అంటే పైకి మాత్రం సెంటర్లు ఓపెన్ చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు, కానీ ఒక్క లారీ కూడా పోకపోవడం కారణం ఏంది? గండి సంచులు లేవంటారు. అంటే కోడి కనుక గుడ్డు వచ్చినప్పుడు గుడిదోలాడుకున్నట్టు ఈ ప్రభుత్వం అంటే కొనేటప్పుడే గండి సంచులు చూసుకుంటాం. మొగాలు గండి సంచులు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, లేబర్ను చూసుకోవాలి, కాంటాలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. తీరా అన్ని కుప్పలు పోసిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఎట్ట దొరుకుతాయి? లారీలు ఎట్ట దొరుకుతాయి? ఏదెట్ట దొరుకుతుంది? ఇది అతి వ్యవహారంగా కనపడుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతు అనేవాడు సుఖంగా లేడు, సంతోషంగా లేడు. కేసీఆర్ గవర్నమెంట్లో రైతు అనేవాడు సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఇంకా రైతు బంధు కూడా రైతులకు ముష్టి వేసినట్టు ఒక్క ఎకరానికి 2 ఎకరాలకు మాత్రమే ఇంతవరకు వేసిండు. ఇప్పటికి 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఇప్పుడు కేసీఆర్ ఉండగా కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు. అంటే కేసీఆర్కి రైతు మీద ఏమాత్రం ప్రేమ ఉందనేది కనపడుతుంది, వీళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదనేది కనపడుతుంది. అంతేగాని ఇంకా ఏం లేదు. కాబట్టి ఎమ్మటే స్పందించాలి. దమ్మాయిగూడెం గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎమ్మటే గండి సంచులు ఇచ్చి తడిసిన ప్రతి గింజను కూడా కొనాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దమ్మాయిగూడెం గ్రామంలో మొక్కజొన్నలకి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయలేదు. అకాల వర్షాల కారణంగా మొక్కజొన్నలు ఒడ్లు తడిచిపోయినాయి. వరి పొలాలు కోసి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు కాటాలు వేయలేదు. కనీసం ఏఓ గారు పట్టాలు కూడా రైతులకి మంజూరు చేయలేదు, పట్టాలు ఇవ్వట్లేదు. గత సమ్మర్ సీజన్లో పట్టాలు ఇచ్చారు, ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. మరి వాళ్ళ సొంత ఉన్నవారికే పార్టీ పరంగానే ఇచ్చుకుంటున్నారు. మిగతా రైతుల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒడ్లు తడిచి మొక్కజొన్నలు తడిచి ఐకేపీ సెంటర్ ఇవ్వలేదు, మొక్కజొన్నలు మొత్తం తడిచినాయి. దయచేసి మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించి ఇమీడియట్గా మొక్కజొన్నలని వడ్లని తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతున్నాము. 4 రోజుల నుంచి కష్టపడి పండించాము. తీరా కల్లాల సీజన్ వచ్చేసరికి ఇది కోసి ఈ పంట కోసి 15 రోజులు దాటింది కల్లాల కోసి. అయినా గవర్నమెంట్ ఈ సొసైటీ వాళ్ళు కొంటామని చెప్పి కొంటలు లేదు, ఏమి లేదు. అకాల వర్షం కురిసి రాత్రి ఎంత నష్టపోయామో చూడండి. 4 రోజుల కష్టం 1 గంటలనే అయిపోయింది. వీళ్ళు ఇంతవరకు ఈ గవర్నమెంట్ కానీ సొసైటీ వాళ్ళు కానీ ఇటు వచ్చి చూసిన దిక్కు చూసిన స్థితిలో ఉన్నాం. ఇటు వచ్చి పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళైనా. అసలు మరి ఏం చేస్తారో చేయాలి. మరి ఇదంతా రంగు మారింది. మరి ఏం చేస్తారో మరి మాకైతే న్యాయం చేయాలి. రైతులకి చాలా నష్టపోయాం ఈ వర్షం వల్ల.
ఐకేపీ సెంటర్ ఉందా ఇక్కడ? ఉంది. మొక్కజొన్నకి కూడా ఉంది. అందరూ ఒకే చోట పోతే, అందరు రైతులు కలిసి ఒకే చోట రోడ్డు వెంబడి పోస్తే పంపిస్తామన్నారు. ఎవరు చెప్పారు మీకు పంపిస్తామని? సొసైటీ వాళ్ళే చెప్పారు. బత్తాలు ఇవ్వట్లేదు, ఏమి లేదు. అసలు ఇక్కడే ఇక 20 రోజుల దాకా అవుతుంది ఇది ఇక్కడ మేము ఎండబెట్టబట్టికే. ఆరిన గింజలు, ఆరి కుప్ప పోసిన గింజలే ఆగమైనవి, నష్టపోయాం మేము. మండలాధికారికి చెప్పిరా మీరు? చెప్పాం. ఏం చెప్పారు? ధాన్యం తొందరగా కాటాలు వేయించాం సార్ అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎవరు స్పందించడం లేదా? స్పందించడం లేదు. ఐకేపీ సెంటర్ ఎక్కడ తీసుకురా అంటారు, ఇక్కడ పెట్టినా కూడా తీసుకొచ్చి ఇక్కడికైనా రోడ్డు అమ్మట అందరు రైతులు ఒకే చోట పోతే కాటాలకి లారీ పంపించడానికైనా దేనికైనా మంచిగా ఉంటుంది, కాటాలకైనా అన్నారు. ఇంతవరకు ఎవరు ఏమీ అసలు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు, తిప్పించుకుంటున్నారు మమ్మల్ని. అక్కడ వాళ్ళ ఎమ్మటి తిరగమా, ఇక్కడ మేము కళ్ళాలలో పని చేసుకోవాలన్నా అర్థం కావట్లేదు మరి వాళ్ళకి, మాకే. మాది మేడదపల్లి గ్రామం. ఈ దమ్మాయిగూడ ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసినాము. తీరా మ్యాచ్ వచ్చే టైంకి అకాల వర్షం వచ్చి ధాన్యం అంతా తడిసిపోయింది. కాటా వేసిన బస్తాలు కూడా లారీలు రాక ఇక్కడే కాటా ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్నాయి. లారీలు అధికారులను అడిగితే మాకు లారీలు అలాట్మెంట్ లేదు ఇంకా అని అంటారు. ఈ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి ప్రభుత్వం ఏమంటే. అధికారులు స్పందించి మా సెంటర్కి వచ్చి చూడగలరు, మంత్రి గారు స్పందించగలరు దీని మీద. మేము నానా తిప్పలు పడుతున్నాం. చిన్న మొక్క పెట్టిన కాంచి కోతులు కాయలు కాసి మేము కిరాయిలు దోలక తిట్టబడ్డాక కాడ పెట్టారు. మేము ఏం చేయాలి, మంది దాకా సావాలా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మీరే ఏమన్నా న్యాయం చేయాలి మాకు. మాకైతే ఇక్కడ పెట్టాలి, మాకు ఇక్కడ పెట్టకుండా మాత్రం మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం అందరూ. ఇంటిలో ఇప్పటికే 8 లక్షలు అప్పైంది నీడు వ్యవసాయం. ఇంకా మరి మాకు దారుణమైంది. మాకు 200 ఎంత అయితే ఏం చేయాలో తడిసినే పట్టాలు లేవు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రైతుల ఇబ్బందులు. ఇక్కడ భారీ వర్షం వస్తుంది. ఇక్కడ మొత్తం ఇప్పటికి కూడా ఫుల్ వర్షం వస్తుంది. వెళ్ళిపోయింది చూసుకుంటా, అసలు ఆయన కూడా రాలేదు. మాకు న్యాయం చేయాలా? ఏం భయమా?